ఇక్కడ ఇప్పుడు మీకు కాకరకాయ కూర పెడతానండి, ఇక్కడేమో చికెన్ పెడతానండి. రెండు తినేటప్పుడు మిమ్మల్ని వీడియో తీస్తానండి. కాకరకాయ తినడా, చికెన్ తినేటప్పుడు ఉండదా లేదా? అంటే దేవునితో సమయం గడిపేటప్పుడు కాకరకాయ టైప్ ఉంటుందా, చికెన్ టైప్ ఉంటుందా? దేవుని వాక్యాన్ని ఇద్దరు చదువుతున్నారు, కూరగాయలు ఇద్దరు తిన్నారు. కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే, చిన్న లిటిగేషన్ ఏంటంటే, వాక్యాన్ని ధ్యానించడమే కాదు, ఏం చేయాలి దాన్ని, అది అంటే దానిలోంచి అనుభూతిని పొందాలి. అది వాడు ఆశీర్వదింపడతాడు. మనం అనుకుంటాం బైబిల్ చదవమన్నారు చదువుతున్నాను సార్, ప్రార్థన చేయమన్నారు చేస్తున్నాను సార్, ఏంటి సార్ అసలు ఆనందం లేదు, పని అవ్వట్లేదు అని అంటే మీరు ఒక చిన్న విషయం మర్చిపోయారు. ఏంటనంటే ఆనందిస్తే పని అవుతుంది. అది విషయం. దివారాత్రులు ధ్యానించి దాన్ని ఆనంది. దేవుడు అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో దేవుడితో సమయం గడపడం అనేది ఇష్టం అనిపిస్తుంది, ఆనందం వస్తుంది. ఓకే, సో స్నేహితులకున్న 4 లక్షణాలు ఇప్పుడు దాకా వచ్చినాయి. ఒకటి గుర్తుపట్టడం, ఎందుకంటే ఎక్కువ సమయం గడిపారు. రెండోది ఆతృత, ఎందుకంటే ఇష్టం కాబట్టి. మూడోది అందరి ముందు కూడా ఒప్పుకోవడం, ఎందుకంటే సిగ్గులేదు కాబట్టి. నాలుగోది సమయం గడపాలంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆయన అంటే ఇష్టం కాబట్టి. నాలుగైన ఇప్పుడు చూద్దాం 4వ వచనం. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. తర్వాత 5వ వచనం. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా నీ దాసుని వద్దకు వచ్చిరండి. మన ఇంటికి 2 రకాలైన గెస్టులు వస్తారన్నాను కదా. ఒకడేమో సుత్తిమామ, రెండోదేమో ఇష్టమైన పిన్ని. సుత్తిమామ వచ్చాడు, మధ్యాహ్నం 3ంటికి వచ్చాడు. ఇప్పుడు 3ంటికి వచ్చాడు, అన్నం తింటాడా, తినేసి వచ్చాడా, ఇది మనకు వచ్చే డౌట్. కాబట్టి ఫస్ట్ రాగానే మామ అన్నం తినేసావా అని అడుగుతాం. ఎందుకని అలాగా తినేసావా అని అడిగితే మొహమాటం కొద్ది తినేసానన్నాడు, ఇంకా అమ్మాయి పోయినారా బాబా. పిన్నిని అడుగుతావు అట్లా అడగవు. వెళ్ళి హడావిడి చేస్తా ఉంటే హడావిడి ఏం చేయద్దు, తినేసి వచ్చాను, పర్లేదు చిట్టుకులు అయిపోద్ది, కొంచెం తిను. ఎందుకు? ఇష్టం. సమయమైన అసమయమైన ఎవరికి సేవ చేయడానికి ఇష్టపడతాం తెలుసా? ఎవరంటే మనకు బాగా ఇష్టమో వాళ్ళకి సేవ చేయడానికి ఇష్టపడతాం. దేవుడంటే నీకు ఇష్టం అనుకో, ఇప్పుడా అనే మాట ఉంటుంది. ఎప్పుడైనా కూడా దేవునికి సేవ చేయడానికి ఇష్టపడదు. దేవునికి సేవ చేయటం అని అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏదో పెద్ద విచిత్రమైన విషయం కాదు. మీకు ఎప్పుడైనా అర్ధరాత్రి మెళుకు వచ్చింది అనుకోండి, సర్వసాధారణంగా ఎవరికైనా అర్ధరాత్రి మెళుకు వస్తే ఈ 2 పనులు చేస్తారు. ఏంటంటే, ఒకటి ఓ గ్లాసు మంచినీళ్ళు తాగుతారు, రెండోది బాత్రూంలోకి వెళ్ళి వచ్చి పడుకుంటారు. ఇంతే, 2 పనులు చేస్తారు. అయితే ఈ 2 చేసి వచ్చి మంచం మీద పడుకున్నాక 100% ఎవరికి నిద్ర రాదు. వస్తుందా? పోనీ ఆ టైంలో ఎవరితో కూడా కబుర్లు ఆడలేం. అందుకని అలాగా ఫ్యాన్ చూస్తూనే ఉండాలి, నిద్ర పట్టదు. ఆ టైంలో 3 రకాలైన భయాలు కలుగుతాయి. గతంలో జరిగిన విషయాలు గుర్తొస్తే టెన్షన్ వస్తుంది, రేపు ఏం చేయాలో అర్థం కాదు, భయం వేస్తుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఒక గందరగోళం ఉంటుంది. పోనీ పక్కన వాడిని లేపి మాట్లాడే నరస్ కనపడుగా అంటారు, ఎవరితో మాట్లాడలేము, అలా ఇది మన పరిస్థితి. కానీ నేనేమనుకుంటాను తెలుసా, నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు ఆ టైంలో ఏమని చెప్తాడు తెలుసా? అందరూ పడుకున్నారు కానీ మనిద్దరం ఆడుకుందావా అంటాడు దేవుడు. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. అందరూ పడుకున్నప్పుడు, మీరు ఒక్కళ్ళే మెళుకు వచ్చినప్పుడు, మీకు ఇష్టమైనటువంటి మీ స్నేహితురాలు వచ్చానుకో, ఇప్పుడు వచ్చామంటే అంటావా, అన్నం భలే వచ్చావు, దాక్కొచ్చా, విశేషాలు ఏంటి, కాఫీ కాసేమంటావా, కొంచెం జంతుకులు ఉన్నాయి తింటూ మాడుకుందామా అను. మరి దేవుడు నీ ఫ్రెండ్ అయితే అర్ధరాత్రి మెళుకు వస్తే ఆయనతో ఎందుకు గడపో? నీకు విషయం చెప్పంటావా? అర్ధరాత్రి మెళుకు వచ్చినప్పుడు ఒక్కడే గడుపుతున్నావు, ఒక్కదానే గడుపుతుంటే టెన్షన్ ఉంటుంది. ఆ టైంలో నీ స్నేహితుడైన ఏసీతో గడిపావు అనుకో, ఒకటి టెన్షన్ పోద్ది, రెండోది ఏం చెప్పమంటారా, నిద్ర త్వరగొచ్చేస్తుంది. అవునా కదా? చాలా త్వరగొచ్చేస్తుంది. హాయ్, ఒకే దెబ్బ 2 పెట్టలు, ఒకటి టెన్షన్ పోయింది, రెండోది నిద్ర వచ్చేసింది. ప్రార్థనలో నిద్ర వచ్చేసింది. నేను చాలా యథార్థంగా వాడతాను, దాపరికం ఏం లేదు, దీంట్లో సృష్టించింది కూడా ఏం లేదు. ఇది మనందరూ అనుభవం. దీంట్లో మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుని స్నేహితులుగా చూసేవాళ్ళు దేవునికి ఎప్పుడైనా సేవ చేయడానికి రెడీగా ఉంటారు. ఎప్పుడైనా ఏ పనైనా చేయడానికి రెడీగా ఉంటారు. ఏ సమయమైనా సరే
దేవునితో నేను ఉండాలి, దేవునికి నేను ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. ఓకే, సరే. ఇప్పుడు 6వ వచనం చదువు. అబ్రహాము కూడా దేవుడు ఏమన్నాడంటే చివరికి, సరే బాయ్ నువ్వు బిర్యానీ చేసుకొని రా అన్నాడు. 6వ వచనం చూడండి, ఖతర్నాక్ వచనం ఇదే, నాకు బాగా ఇష్టం. 6వ వచనం, అబ్రహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మనోడు లోనికి ఎలా వెళ్ళాడు? త్వరగా వెళ్ళాడు. అబ్రహాం వయసు ఎంత? దేవుడేమో రొట్టెలు చేసిరారా తిందాం అన్నాడు. అంటే మనోడు పుసుక్కని లోనికి వెళ్ళాడు. వెళ్ళి శారా దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు ఆడవాళ్ళు అన్నారు కదా, మీకు చెప్తున్నానే, అంటే మీ యొక్క రియాక్షన్ అని చెప్తున్నాను. మీ ఆయన వచ్చి బజార్కి వెళ్ళి గోధుమలు తెచ్చి దాన్ని మరాడిచ్చి జల్లిచ్చి కొంచెం గోధుమ పిండిలో నీళ్లు ఉప్పు నూనె వేసి బాగా పిసికి 3 ముద్దలు చేసి రొట్టెల కర్ర తీసుకొని గుండ్రంగా చపాతీలు వేసి పెనం పొయ్యి మీద పెట్టి బాగా కాలిన తర్వాత 3 చపాతీలు బాగా ఏపుకు రావాలి అంటే ఎలా ఉంటుంది? ఎవరన్నా అలా చెప్తారా? ఎప్పుడు చెప్పిన ఏం చెప్తారు? 3 చపాతీలు పట్టరా అంటారు, లేకపోతే చపాతీలు చేయ అంటారు, అంతే కదా. గోధుమ పిండి పట్టరా, పిసుకు, ఇవన్నీ అంటారా? ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? శారాతో అమ్మ మెత్తని పిండి తీసిరా, పిసుకు దాన్ని చెప్తున్నాడు కదా. ఇది ఇలా ఎందుకు చేశాడు అని అనిపిస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? మన ఇంటికి సుత్తుమా వచ్చాడు అనుకో, ఏదో ఫుడ్ పెట్టేస్తాం. మనకి ఇష్టమైన పిన్ వచ్చింది అనుకో, అర్థమైందా? ఒకవేళ మన అమ్మ చేత వంట వండిస్తున్నాం అనుకో, మమ్మీ మొన్న వండావే జీడిపప్పు వేసి మాంసం, అలా వండరా? ఎందుకు వచ్చింది? ఎవరా వివరిస్తాం. ఎందుకంటే అది ఇష్టాన్ని తెలిపేది. మన మనసుని మన మాటల్లో క్రియల్లో చూపిస్తాం. అబ్రహాముకి దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే, శారా నువ్వు చెయ్యి, ఒకటి పనోడు 3 ఉన్నారు వాళ్ళకి అప్పచెప్పు, నువ్వు చెయ్యి. రెండోది ఏంటి తెలుసా? బాగా చెయ్యి. ఎందుకు తెలుసా? వచ్చిందారు నా మిత్రుడు, వచ్చింది నా మిత్రుడు. మూడోది ఏమన్నాడు తెలుసా? అబ్రహాముని దేవుడు భోజనం చేయమన్నాడు. ఎవరితో చేపిస్తున్నాడు వంట? శారాతో. అవునా కదా? ఎందుకు తెలుసా? మనకి ఇష్టమైన వాళ్ళు వస్తే, మన ఇంటికి 2 రకాల వాళ్ళు వస్తారు కదా. ఒకడు సుత్తివాడు వచ్చాడు అనుకో, నా దగ్గరికి వచ్చాడు అనుకో, సుత్తి మేస్త్రి వచ్చాడు అనుకో, సార్ మీ ఫ్యామిలీ అంతా బాగున్నారు లేండి, అందరూ పడుకున్నట్టు ఉన్నారు. ఇది ఎందుకని పిలిచి రావడానికి తలనొప్పి, వాళ్ళు లేచా ఉంటారు లోన, పడుకున్నట్టున్నారు. ఇది విషయం. ఇష్టమైన వాళ్ళు వచ్చారు అనుకో, ఇంట్లోకి వెళ్ళి భార్య లే 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 వచ్చాడు అని లేపుకొని వస్తావు. ఇష్టమైన వాళ్ళు వస్తే నిద్రపోయే వాళ్ళు లేపుతావు, కష్టమైన వాళ్ళు వస్తే పడుకున్న వాళ్ళు, లేచున్న వాళ్ళు కూడా పడుకున్నారని చెప్తావు. నీకు దేవుడు ఇష్టమైన వాళ్ళు అయితే మీ ఇంట్లో ప్రతి రాత్రి కూడా దేవుణ్ణి కుటుంబం అంతా కలుసుకోవాలని ఆతృత ఉంటుంది. దాన్నే కుటుంబ ఆరాధన అంటాం. అరే తను మొదట నుండి ఇక్కడ ఆడుతున్నాడు. ప్రతి క్షణం ఫన్ చేయి బాస్. బబుల్ గమ్. దేవుణ్ణి కుటుంబం అంతా కలుసుకోవాలని ఆతృత ఉంటుంది. దాన్నే కుటుంబ ఆరాధన అంటాం. అవునా కదా? చూడండి, ఆలోచించండి. దేవుడు నాకు ఇష్టమైనడు. దా కూర్చోండి, దేవా కూర్చో, రండి అందరు కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన ఫ్రెండ్. మనం ఈ రోజంతా ఏం జరిగిందో చెప్పుకుందాం. ఆయన స్నేహం ఉంటే కుటుంబం అంతా ఇన్వాల్వ్ అవుతుంది. భార్యను తీసుకొస్తున్నాడు. ఇంకేంటో చూడండి, 7వ వచనం విచిత్రంగా ఉంటుంది. నేను చదువుతాను. మన స్టైలే వేరు, కొంచెం వేరుగా ఉంటుంది. అని మన స్టైల్ పవిత్రంగా ఉండదు. పవిత్రంగా ఉంటే ఎక్కదు, అందుకే మామూలుగా ఉంటుంది. మనం అప్పుడు బాగా ఎక్కుద్ది. సరే. మరియు అబ్రహాం పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచింది. మనోడు ఎలా వెళ్ళాడు? పరిగెత్తుకుంటా. దూడను పట్టుకోవడం సులభమా లేకపోతే ఆవును పట్టుకోవడం సులభమా? కాళేశ్వరం మార్కెట్కి వెళ్ళండి, రోడ్డు మీద ఏమంటాయి? ఆవులు ఉంటాయి. వాటిని పట్టుకోవడానికి ఏమైనా తంటాలు పడాలా? తొయ్యడానికి తంటాలు పడాలి. అక్కడే ఉంటాయి బర్రెలాగా. కానీ దూడ అలా కాదు, చుంగుని పరిగెడుతుంది. దూడను పట్టుకోవడం చాలా కష్టం. అబ్రహాం వయసు ఎంత? మనోడు దూడను పట్టుకోవడానికి పరిగెత్తాల్సినంత సీన్ ఉందా? కానీ పరిగెత్తేది ఎందుకు తెలుసా? అబ్రహాం ఓ పని చేయొచ్చు, ఓ దూడను రెడీ చేసుకుని రా అని అంటే 10 మంది ఇచ్చి ఉండేవాడు. కానీ అప్పచెప్పల ఆ పని ఆయనే చేస్తున్నాడు. ఆయనే. ఇది నాకు బాగా ఎప్పుడు అర్థమైంది తెలుసా? మల్కీపురం అని ఈస్ట్ గోదావరిలో, ఇది అసలు అనుభవం అన్నమాట. నేను అది ఆ సన్నివేశం అన్నప్పుడు అబ్రహాం ఎందుకు చేశాడు అనిపిస్తుంది. ఇండియన్ బ్యాంక్ మేనేజర్ ఆయన ఇంటికి భోజనాన్ని పిలిచాడు. అది 2వ సారి వాళ్ళ ఇంటికి వెళ్తాం. భోజనాన్ని పిలిస్తే కూర్చోబెట్టాడు. కొబ్బరి అన్నం, గోంగూర మాంసం అనమాట.
ఆ రోజు గోంగూర మాంసం వేసి కలుపుకొని తింటున్నప్పటికి 2-3 ముద్దలు తిన్నా. సార్ మాంసం మెత్తకుందా అన్నాడు. చాలా బాగుంది సార్ అన్న. అని అంటే మరి ఏమనుకున్నారు, నేను దగ్గరుండి కొట్టించుకొచ్చా. ఇది ఆయన అన్నమాట. మరి ఏమనుకున్నారు, నేను దగ్గరుండి కొట్టించుకొచ్చా. ఆయన ఆ మాట చెప్పడంలో నాకేమర్థం తెలుసా, నేను బ్యాంక్ మేనేజర్ని, నువ్వంటే నాకు ఇష్టం, అందుకే మాంసం కొట్టోడి దగ్గర కూర్చొని మెత్తది కొట్టించుకొని వచ్చా. నువ్వు సుత్తిగాడు అనుకో ఎవరినో అని పంపించుండేవాడిని. అది స్నేహం యొక్క సున్నితత్వాన్ని చూపిస్తాను. నేను నీకు ఇస్తా, నేను ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ప్రపంచంలో ఏ పనైనా వేరే వాడికి అప్పచెప్పచ్చు, స్నేహం చేయటం మాత్రం అప్పచెప్పలేం. రే నా భార్యను కొంచెం ప్రేమించవా నా బదులు అని అంటాడా? నా భార్య కూర వండి పెట్టనొచ్చు, నా భార్య హాస్పిటల్ తీసుకెళ్ళనొచ్చు, నా భార్య కాన్ఫి చేయనొచ్చు, కానీ నా భార్యను ప్రేమించను నా బదులు అనొచ్చా? మనం ఆ టైపు. ఏమంటే అమ్మ, సార్ మా ఇంట్లో కొంచెం కష్టాలే ఉన్నాయి కానీ ప్రార్థన చేసి పెట్టరా. నాకు అదే విచిత్రంగా అనిపిస్తుంది, చాలా విచిత్రంగా అనిపిస్తుంది. వేరే వాళ్ళని అడగటం తప్పులేదు కానీ నువ్వు చేయకుండా వేరే వాడికి అప్పచెప్తావే, అంతకంటే దరిద్రం ఇంకోటి ఉంటుంది. భార్యను కొంచెం ప్రేమించి పెట్టాలన్నట్లు ఉంటుంది. వాడు చేస్తాడా? ఒకసారి ఒక కుర్రోడు వచ్చి, సార్ నాకు ప్రార్థన చేయండి సార్ అని. ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి అన్నాను అనుకో, నేను కనుక మంచి మూడ్లో ఉంటే చిరాకు మూడ్లో ఉంటే ప్రార్థన చేసి పంపించేస్తా. మంచి మూడ్లో ఉంటే దేనికోసం ప్రార్థన చేయాలండి అని అడిగితే అలాగే అడిగా. అంటే కొంచెం ఆత్మీయంగా ఎదగాలి సార్, అందుకే ప్రార్థన చేయండి సార్ అన్నాడు. అంటే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అరే నాకు ఆకలేస్తుంది, ఎవడన్నం తినాలి అన్న. మీకు ఆకలేస్తే ఎవడన్నం తింటారు సార్, మీరే తినాలి సార్ అన్నాడు. నిద్ర వస్తుంది, ఎవరు పడుకోవాలరా? అదేం ప్రశ్న సార్, నిద్ర వస్తే మీరే పడుకోవాలి. దాహం వేస్తుంది, నీళ్ళు ఎవరు తాగలరా? మీరే తాగాలి సార్. నాకు ఆకలేస్తే అన్నం నేను తినాలా, నాకు నిద్ర వస్తే నేను పడుకోవాలా, నాకు దాహం వేస్తే నేను నీళ్ళు తాగాలా, నాకు ఆత్మీయంగా ఎదగాలంటే నువ్వు తినాలా? మీకు అర్థమైనా కూడా కొన్ని పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి లేదు, మనమే చేయాలి. అబ్రహాము తానే ఏరుకొని తీసుకొస్తున్నాడు. ఇంకొకటి ఏమర్థం తెలుసా, అబ్రహాం పరిగెట్టి ఒక దూడను చూసి, అర్థమైందా, ఆ దూడని కింద పడేసి కాలు ఎత్తి తోకెత్తి చెవి అన్నీ చూసి ఉంటాడు. చూసి ఇదిగో దీన్ని చేసి పెట్టరా అన్నాడు. దాంతో మనకేమర్థమవుతుంది తెలుసా, దేవుడికి ఇచ్చేటప్పుడు అంటే స్నేహితుడికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇస్తాం, అవునా కదా? మంచిది ఇస్తాం, చెడ్డది ఇస్తాం. మీరందరూ కూడా ఇచ్చేవాళ్ళే, నాకు అది తెలీదు. కానీ ఎలా ఇస్తున్నారనే దాన్ని మాత్రం చిన్న ప్రశ్న వేస్తాను. ఇప్పుడు మీ ఇంటికి నన్ను భోజనాలు పిలిచారు అనుకోండి, మీ ఇంట్లో 3 ఉన్నారు, నేను 4 నలుగురికి అంత అన్నం వండారు, అంత కూర వండారు, నన్ను గెస్ట్గా పిలిచారు. మీరు టేబుల్ మీద అన్నం పెట్టినప్పుడు అన్నం నిండుగా ఉంటుందా, కొంచెం వెళ్తుంటుందా? నిండుగా ఉంటుందా, వెళ్తుకుంటుందా? ఎందుకని వెళ్తుకుంటుందా? గెస్ట్కి అర్థమైంది తెలుసా, నువ్వు తిని మిగిల్చింది మేము తింటాం. మనం ప్రేమించిన వాళ్ళు ఏమన్నా వస్తే నువ్వు తిని మిగిల్చింది నేను తింటాం. మరి మనం ఇంట్లో 4 ఉన్నాం, తినేసాం, ఎంత అన్నం మిగులుతుంది, ఎవడికేస్తాం దాన్ని? ఎవరికేస్తాం? అడుక్కునేవాడికి వేస్తాం. అది వేయటమే, ఇది వేయటమే. ఇదేమో ప్రేమించేయటం, అది మిగిలిపోతే వేయటం. నీకు 1000 రూపాయల జీతం వచ్చింది, నువ్వు 100 రూపాయలు బహుమానం ఇచ్చావు, కానీ ఎప్పుడు తీసావు? అది నీ మనసుకు ఒక్కరికే తెలుసు. చాలామంది చేసేవారని తెలుసా, 1000 రూపాయలు వచ్చింది, 200 ఇంటద్ది, 100 రూపాయలు మాంసం కొట్టాడికి, 110 రూపాయలు బియ్యం, 50 రూపాయలు ఆడికి, 300 రూపాయలు పిల్లలకి, ఈ 100 రూపాయలు మిగిలింది ఈ దేవుడికి. అంటే దేవుడు నీకు లెక్కలో నీకేమయ్యాడు? అడుక్కునేవాడిగాడు. ఇది ఎవరికి తెలియదు, నీకే తెలుసు, నీ మనసుకే తెలుసు. బయట ప్రపంచానికి తెలిసేది ఒకటి, నువ్వు ఎంత ఇస్తున్నావు అని. ఎలా ఇస్తున్నావు అనేది ఎవరు తెలుసుద్ది? నీకు తెలుసు, దేవుడు తెలుసు. దేవుడు నువ్వు ఇచ్చేదాన్ని ఆశీర్వాదకరంగా ఎప్పుడు మారుస్తాడు తెలుసా? ఎంత ఇచ్చావు అనేది కాదు, ఎలా ఇచ్చావు అనేది. 2 నాణాలు వేసిన అమ్మాయి 2, కానీ వేసి అన్నాడు తెలుసా, సూపర్ అయితే అని అన్నాడు. 2 ఆయన మనిగా అది చూసింది, మనసు చూసి అది నాకు నచ్చింది, అందుకు ఆమె గురించి మాట్లాడాడు. నువ్వు ఇచ్చేది పెద్ద అమౌంటే, కానీ ఎందుకు ఆశీర్వాదం రావట్లేదు తెలుసా? చిన్న మనసుతో ఇస్తాం.
అబ్రహాము శ్రేష్టమైన మనసుతో ఇచ్చాడు. ఇదిగో నేను నాకున్న దాంట్లో బెస్ట్ ఇస్తాను. ఒక ఆయన నాకు చిన్నప్పుడు అంటే యేసుప్రభువుని అంగీకరించిన తొలి దినాల్లో ఓ మంచి పాఠం నేర్పించాడు. ఏమన్నా తెలుసా, నీకు దేవుడు అంటే ఇష్టం అనుకో, నీ జీవితంలో ఖచ్చితంగా ఇది ఉంటుంది అన్నాడు. ఏంటి తెలుసా, పొద్దున్నే లగవంగానే ఎవరు గుర్తొస్తారు మనకి? ఇష్టమైన వాళ్ళు గుర్తొస్తారు. పొద్దున్నే లగవంగానే దేవుడు గుర్తు రావాలి నీకు. ఎలాగో తెలుసా, ఏమన్నాడు తెలుసా, పొద్దున్నే లగంగానే అని దేవుడికి మొదటి ముద్దు పడేసేయాలి. అంటే ఆ విధమైనటువంటి మనస్సు, శ్రేష్టమైన సమయం దేవుడికి ఇచ్చే, శ్రేష్టమైనటువంటి దేవుడికి ఇచ్చే. అలా దేవుడికి ఇస్తే నీకు అవసరమైంది దేవుడు ఇస్తాడు. నీకు అవసరమైంది ఇస్తాడని కాదు మనం ఇచ్చేది. నేను ప్రేమిస్తున్నా, నేను ఇస్తా. నువ్వు నన్ను ప్రేమించి నీ కొడుకునిచ్చావు, నువ్వు నన్ను ప్రేమించి నా కోసం చచ్చిపోయావు, నువ్వు నన్ను ప్రేమించి రక్షణ వార్త నాకు వినిపించావు, నువ్వు నన్ను ప్రేమించి ఇప్పుడు దాకా కాపాడావు, చాలు. దానికి ఇదిగో కృతజ్ఞతకైతే ఇస్తున్నాను. ఆ తర్వాత ఏమైనా చేసుకో. చూసా ఎన్ని లక్షణాలు. 1 గుర్తుపట్టాడు, 2 పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ముందు నేల మీద కింద పడిపోయాడు, 4 కొద్దిసేపు ఉండమన్నాడు కాళ్ళు కొడుక్కొని, 5 ఫుడ్ వండి పెడతానన్నాడు, 6 భార్య అని సీన్లో తీసుకొచ్చాడు, 7 మనవాడు పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఇవన్నీ స్నేహానికి సూచన, అవునా కదా? బోల్ టైం అయిపోయింది, ఫాస్ట్కి వెళ్ళిపోతామే. 8వ వచనం నుంచి తర్వాత వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన తోడను తెచ్చి వారి ఎదురు పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండెను. వారు అతనితో నీ భార్య అయిన శారయ్య ఎక్కడ ఉన్నదని అడగ్గా అతడు ఇదిగా గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైనా మీదటికి ఈ కాలం నీ వద్దకు నిశ్చయంగా మళ్ళా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలనని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారం ముందు వినిచుండాను. అబ్రహామును శారాయను బహుకాలం గడిచిన వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను కనుక శారా, నేను బలం ఉడికిన దాన్ని నేను తర్వాత నాకు సుఖం కలగనా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకెన్ను. అంతలో యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదికి ఈ కాలమున నిర్ణయ కాలం నీ వద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకును కుమారుడు కలిగినాను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నువ్వు నవ్వితువని. ఇది ఈ సీన్ మొత్తంలో ఓ పాఠం నేర్చుకున్నాం. బస్ అంతే, దాంతో ముగించేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం గమనించేది ఏంటంటే, దేవుడు అబ్రహాంతో మాట్లాడితే నీ భార్య ఏదంటే లోన్ గుడారంలో ఉందన్నాడు, నేను కొడుకునిస్తాను అన్నాడు. దేవుడే అనేసాడు నీకు కొడుకునిస్తాను, వచ్చే సంవత్సరం ఈ పాటికల్లా శారా ఊళ్ళో బాగుంటాడు అనంటే శారా నవ్వింది. శారా నవ్వితే దేవుడు కోపం వచ్చిందా లేదా? వచ్చిందా? ఎందుకు వచ్చిందా అంటాను. తమ్ముడు నీ పేరేందా? బాబు నీ పేరేంది? పాల్. ఎంతకాలం నుంచి తబలా కొడుతున్నావు? 7 సంవత్సరం. నీకు సరిగా కొడతాం వచ్చా? సరిగా వచ్చా? దీన్ని ఏమంటారు? తబలా అంటారా? నువ్వు ఎంతకాలం నుంచి కొడుతున్నావు ప్యాడ్స్? నువ్వు ఎంతకాలం నుంచి కొడుతున్నావు? 10 ఏళ్ళ నుంచి. సరిగా వచ్చా నీకు? ఇప్పుడు ఎవరైనా కళాకారుల దగ్గరికి వెళ్ళి, అంటే బాగా ఆరితేరిన కళాకారుడు తబలా కొట్టేవాడి దగ్గరికి వెళ్ళి నీకు సరిగా వచ్చా అంటే ఎలా ఉంటుంది? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. కొబ్బరి అన్నం కోడి మాంసం పెట్టారండి నాకు, అమ్మ నీకు పప్పుచారు తాలింపు వేయటం వచ్చా అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు అర్థమైంది, అందుకు నవ్వుతున్నారు. ఇంజనీరింగ్ చదివినాడు కదా, 2 అక్కని చెప్పరా అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు దేవుడు భూమి ఆకాశాలు సృజించినోడు, నీ కొడుకునిస్తాడు, పుట్టుకొని నవ్వుతే దేవుడికి ఎలా వస్తుంది మరి? అది 2 అక్కం కాదు, అది దేవుడికి పప్పుచారు తాలింపు కాదు, అది అంత సృష్టికర్తకి. అలాంటి ఆయన్నే నువ్వా నాకా కొడుగా అని అంటే మరి దేవుడు కోపం రాదు? పిచ్చ కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చింది, షారా అని అరిచాడు. అన్నాడు బాబు నేను నువ్వు అవుతాడు అన్నాను. అయితే నాకేమనిపిస్తుంది అంటే దేవుడికి బాగా కోపం వచ్చింది, షారా అని అరిచాడు. అక్కడ జాగ్రత్త వాక్యం చూడండి, చారా అని అరిచి ఇటు తిరిగాడు. ఎదురుగా ఎవరున్నారా చెప్పండి? ఎవరున్నారండి? అబ్రహాం అన్నాడు. అబ్రహాం ఫేస్ చూశాడు. సర్లే నీ భార్య కదా, ఏం చేస్తా. ఇప్పుడు నీకు అర్థమైందా? దేవుడికి శారా మీద ఏమొచ్చింది, కానీ అబ్రహాం చూస్తే ఏమొచ్చింది? ఎందుకని? ఎవరిని బట్టి? ఇప్పుడు నీకు అర్థమైందా? అయితే విషయం, మీ ఇంటి మొత్తంలో ఒక్కళ్ళు దేవునితో బాగా క్లోజ్ ఉంటే, స్నేహం ఉంటే, దేవుడు ఆ స్నేహాన్ని బట్టి, దేవుడు ఆ సన్నిహిత సంబంధాన్ని బట్టి మిగిలిన వాళ్ళని క్షమించేయాలి, జాలి చూపించాలి. ఏమండి ఇదేం సిద్ధాంతం అండి బాబు, ఎక్కడ వినలేదు అని అంటారేమో. నేను చూపిస్తా.
ఇది జరిగిన తర్వాత జరిగిన సన్నివేశం ఏంటి తెలుసా? దేవుడు అబ్రాహాం నడిపించుకుంటూ వెళ్తూ, అబ్రాహాం ఈ సుధమ గుమ్మరం తాళెట్టేస్తానన్నాడు. అంటే అబ్రాహాం అన్నాడు, 50 మంది ఉంటే తగలెడతావా, 40 ఉంటే తగలెడతావా, 10 ఉంటే తగలబెడతావా అన్నాడు. 10 ఉంటే కూడా తగలబెట్టా అన్నాడు. అంటే 10 మంది ముఖాన్ని చూసి ఊరంతా వదిలేస్తా అన్నాడా? అన్నాడా లేదా? 10 మంది ఉంటే చాలా ఊరంతా వదిలేస్తాను అన్నాడు. ఇంకో సన్నివేశం చెప్పడా? మోషే వెళ్ళాడా, సేనా పర్వతం వెళ్ళాడు, దేవుడితో 40 రోజులు గడిపేశాడు. ఈలోగా కింద వీళ్ళు ఆగలేక ఒక బంగారు దూడను తయారు చేసుకొని పూజ చేస్తున్నారు. కిందకు వచ్చాడు, బంగారు దూడను చూసి విపరీతమైన టెన్షన్ వచ్చేసింది మోషేకి. మోషే అలా టెన్షన్ పడతా ఉంటే దేవుడు వెనక నుంచి మోషే అన్నాడు, ఏంటి ప్రభు అంటాడు, కొంచెం పక్క జరుగు అన్నాడు దేవుడు. అంటే మొత్తం లేపేస్తాను వీళ్ళని. ప్రభు ఏంటి ప్రభు లేపేసేట, ఏంటి లేపేయడం అంటే, ఇంకోళ్ళని దారి చేస్తానే వేస్ట్గా వెళ్ళాడు అని అంటే మోషే ఏం చేశాడు తెలుసా? అడ్డంగా పడిపోయాడు. ఇక్కడేమో 30 లక్షల మంది యూదులు, అక్కడేమో దేవుడు అడ్డంగా పడిపోయాడు. 40 రోజులు ప్రార్థన చేశాడు. 40 రోజు దేవుడు ఇలా లేపే, నేను మొహం చూసి వాళ్ళని వదిలేశాను లేబో అని అన్నాడు. ఒక్కడు మొహం చూసి ఓ దేశం మొహం వదిలేశాడు. దేశం తప్పును క్షమించేశాడు. నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడివే దేవునితో స్నేహం చేస్తే ఆ స్నేహం ఎక్కడికి దారితీస్తుంది తెలుసా? మొత్తం అందరిని క్షమించాడు. మొత్తం అందరి మీద దేవుని యొక్క కృప, అనుగ్రహం, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క సన్నిధి ఒక్కళ్ళతో. దీన్ని సవాలుగా తీసుకోగలిగితే ఇక్కడ ఉన్నటువంటి మీరు చాలా మందికి ఉండేటువంటి ఇరుకైనటువంటి పరిస్థితి ఏంటో నాకు తెలుసు. ఏంటి తెలుసా? బహుశా మీరు ఒక్కళ్ళే మీ ఇంట్లో విశ్వాసులేమో, బహుశా మీరు ఒక్కళ్ళే మీ ఇంట్లో దేవునికి దగ్గరే వాళ్ళేమో. ఎప్పుడండి ఏమండి నేను ఒక్కడనే అయిపోయానండి, నేను ఒక్కదాన్ని అయిపోయానండి అంటే నేనేమంటాను తెలుసా? అబ్రహాం ఒక్కడే. ఆ అబ్రహామును బట్టి దేవుడు ప్రపంచం అంతటికి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మోషే ఒక్కడే ఇశ్రాయేలులందరినీ క్షమించాడు. నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒక్కడివే. మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఎప్పుడు మీరు దేవునితో స్నేహం చేయగలుగుతారు. ఒకవేళ మీరు నన్ను దేవునితో స్నేహం చేస్తే నాకు వచ్చేది ఏంటి అని అంటే, ఆ స్నేహం ఎక్కడికి దారి తీస్తుంది తెలుసా? మీ ఇంట్లో చిన్న పొరపాట్లు జరిగిన ఆ స్నేహం కప్పేస్తుంది. నువ్వు ఒక మాట చెప్పు, ప్రభా ఏదో పొరపాటు అయిపోయింది ప్రభా, వదిలే, నా మొహం చూసి వదిలే ప్రభా, సర్లే నేను మొహం చూసి వదిలేస్తున్నా, ఇది నీతో అన్న సంబంధాన్ని బట్టి నేను వదిలేస్తున్నాను. అద్భుతం. దేవుడు మన నుంచి అటువంటి స్నేహాన్ని కోరుతున్నాడు. కాబట్టి ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న అడగదలుచుకున్నాను. ఏంటి అని అన్నారు, దేవునితో స్నేహం చేయడానికి నీకు ఇష్టమేనా? మరి దేవునితో స్నేహం చేయటం నీకు ఇష్టమైతే అబ్రహాము ఏ విధంగా ఆతృత కలిగి ఉన్నాడు, అబ్రహాము ఏ విధంగా సమయాన్ని వెచ్చించాడు, అబ్రహాము ఏ విధంగా గుర్తుపట్టగలిగాడు, అబ్రహాము ఏ విధంగా దేవుని సన్నిధిని ఆనందించాడు, అబ్రహాము ఏ విధంగా శ్రేష్టమైనది దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, అది నీ జీవితంలో ఉందా? రెండో ప్రశ్న, మీ ఇంటి గురించి నీకు భారం ఉందా? మీ యొక్క అత్తామామల గురించి నీకు భారం ఉందా? మీ భర్త గురించి, మీ భార్య గురించి, మీ పిల్లల గురించి మీకు ఆందోళన ఉందా? అయితే ఒక్క మాట చెప్తున్నాను, మీరు యాజకులు అవ్వాలి. యాజకులు అంటే ఏంటి తెలుసా? పూజారులు చేసే పని అంటే చెప్పమంటారా? పూజారులు అంటే చట్టకేం కాదు. ఇప్పుడు మనకి హిందువులకి గుళ్ళు ఉంటాయి కదా, గుళ్ళు లోన దేవత దేవుడు ఎవరు ఉంటారు, అక్కడికి వెళ్ళి పూజ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చా? మరి ఎక్కడ దాకా వెళ్ళాలి? మన గడప దాకా వెళ్ళాలి. గడప దాటి బయటికి ఎవరు వస్తారు? పూజారి. వచ్చామని అడుగుతారు తెలుసా? ఏమంటే ఎవరి పేరు నచ్చరి చేయాలంటే అని మీ దగ్గర ఉన్న కొబ్బరికాయ పువ్వులు గివ్వులు పట్టుకొని వెళ్తారు. మీ పేరు చెప్తారు, ఏమంటే మా అబ్బాయి పేరు చేయండి, మా అమ్మాయి. లోనికి వెళ్ళి వాళ్ళు కొబ్బరికాయ కొట్టేసి పూజ గీజ్ చేసి లోన్ నుంచి శటకోపం తీసుకొచ్చి మీ నెత్తి మీద పెట్టి ఆశీర్వాదిస్తారు. అంతే కదా? ఇప్పుడు పూజారి చేసిన పని ఏంటి తెలుసా? మీరు చేయాల్సిన పూజ మీకు బదులుగా దేవుడి దగ్గర ఎవరు చేశారు? పూజారి. దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు ఎవరు తీసుకొచ్చారు అంటే మీకు దేవుడికి పూజారి ఏమవుతాడు? మధ్యవర్తి, తడికి. నాకు అర్థమైన భాషలో చెప్పాలంటే మధ్యలో తడికి. అంటే మీరేం చేయాలి తెలుసా? మీ ఇంట్లో వాళ్ళకి దేవుడికి మధ్యన మీరేమవ్వాలి? మధ్యవర్తి అవ్వాలి. అదే యాజకత్వం అంటే. మా కుటుంబం వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తా, మా కుటుంబం వాళ్ళ తప్పులు తీసుకెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతా, మా కుటుంబం వాళ్ళకి ఆశీర్వాదం కావాలని దేవుడిని అడుగుతా. దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తే తీసుకొచ్చి కుటుంబం మీద పడేస్తా, దేవుడు క్షమాపణ ఇస్తే తీసుకొచ్చి కుటుంబం మీద పడేస్తా. మధ్యలో ఉంటాను నేను. ఉండగలుగుతారా? దేవుడు మధ్యవర్తుల కోసం చూస్తున్నాడు.
ఎజిక్యేలు గ్రంథంలో ఈ మాట అంటాడు, నేను ఆ దేశాన్ని పాడు చేయకున్నట్లు ఆ దేశానికి నాకు మధ్యన నడిపొట్టిన నిలబడేవాడు ఎవడన్నా ఉన్నాడా? మీ కుటుంబం గురించి దేవుడు అదే అడుగుతున్నాడు. మీ వంశం గురించి, మీ కాలనీ గురించి, మీ ఊరు గురించి దాన్ని పాడు చేయకుండా ఉండాలంటే, ఆ కుటుంబాన్ని ఆ వంశాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే మధ్యన బండ సందులో నిలబడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈరోజు నువ్వు చెప్తావా, ప్రభా మా కుటుంబాన్ని నీ సన్నిధిలో యాజకత్వం చేస్తాను ప్రభా, మా వంశం వాళ్ళకి యాజకత్వం నేను చేస్తాను ప్రభా, నీతో స్నేహం చేస్తాను ప్రభా.